హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టీటీడీలో గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న 2019 నుంచి 2024 వరకు ఏం జరిగాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం కొంచెం తెలుసుకుందాం. ఈ మధ్య మనం చాలా కాలం బట్టి చూస్తున్నాం, ఎన్నో రకాలైన అభియోగాలు అనేవి గత ప్రభుత్వం మీద టీటీడీ దేవస్థానంలో జరిగాయి అని చెప్పి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రతి టైంలోనే ముఖ్యంగా నెయ్యి కల్తీ అనేది భారీ ఎత్తున జరిగిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. దీని మీద చాలా వరకు ఇవి జరిగాయి, ఎంక్వైరీలు జరిగాయి, విచారణలు జరిగాయి, అరెస్టులు చాలామందిని చేశారు. దీని మీద డైరెక్ట్గా సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఈ విచారణ ప్రక్రియ అనేది చేస్తూ ఉంది. ఇది ఆల్మోస్ట్ పూర్తయ్యే స్టేజ్కి వచ్చిందని తెలుస్తుంది. అదేవిధంగా పరకామణి కేసు, ఈ పరకామణి కేసులోనే దొంగతనం సంబంధించి డైరెక్ట్గా హైకోర్టు వారు సిఐడి వారిని, ఏసీబీ వారిని ఇద్దరిని ఆదేశించడం జరిగింది. దీంట్లో పూర్వాపరాలు ఏమిటి, అసలు ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోవడం ఏంటి దొంగతనం చేసిన వ్యక్తితోనే అని చెప్పి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి 2 డిపార్ట్మెంట్ల వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే ఈడీకి కూడా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని ఏమైనా సరే అవకతవకలు జరిగితే వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఈ కేసుకు సంబంధించి చాలా లోతైన విచారణ చేయమని చెప్పి హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది. దీని ప్రకారం ఆల్రెడీ దీని మీద విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. కాకపోతే దీని మీద ఎంతవరకు నిజానిజాలు అనేవి బయటకు వస్తాయి అనేది విచారణ పూర్తి అయితే కానీ మనకి పూర్తిగా తెలియదు. అదేవిధంగా నిన్న ఇంకో కేసు తెర మీదకి రావడం జరిగింది. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా విఐపీలు వచ్చేటప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ పట్టు వస్త్రాలు కప్పడం అనేది ఒక ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలు పెట్టి వస్తుంది. కాబట్టి ఈ ఆనవాయితీలో చాలా వరకు పట్టు వస్త్రాలు అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొనడం జరుగుతుంది. దీంట్లో చాలా వరకు అవకతవకలు జరిగాయని చెప్పి ఒక అభియోగం వచ్చింది. దీని మీద టీటీడీ చైర్మన్గా ఉన్న శ్రీ నాయుడు గారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి దీనికి సంబంధించిన లోతుపాతుల్ని విచారించమని ఆదేశించడం జరిగింది. దీనిలో అసలు పట్టు వస్త్రాలు అనేవి పట్టు వస్త్రాల పేరుతోనే ఒక పాలిస్టర్ వస్త్రాలను సప్లై చేయడం జరిగిందని విజిలెన్స్ వారు వాళ్ళకి నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద టీటీడీ దేవస్థానం అనేది కేసు బుక్ చేయాలని చెప్పి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ పట్టు వస్త్రాల్లో దాదాపు 52 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పి బయటకు రావడం జరిగింది. ఈ విధంగా టీటీడీలోని గత ప్రభుత్వం ఉన్న టైంలో అసలు నిజంగా ఇవి అభియోగాలైనా నిజంగా జరిగాయా అంటే చాలా వరకు ప్రజల్లోని ఈ అభియోగాలు అనేవి నిజమైనవే, ఇవి చాలా వరకు అవినీతి టీటీడీలో జరిగింది గత ప్రభుత్వంలో అని చెప్పి ప్రజల్లో చాలా వరకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆ టైంలోని తిరుమల తిరుపతి వెళ్ళిన చాలామంది భక్తులకి అనుభవపూర్వకంగా తెలుసు ఈ లడ్డూలు అనేది క్వాలిటీ పోయిందని, అన్నప్రసాదం క్వాలిటీ పోయిందని చెప్పి, అదేవిధంగా టీటీడీలో ఉపయోగించే చాలా వస్తువులు అంతకు ముందున్న క్వాలిటీ లేవని చెప్పి చాలా వరకు ప్రజలు నమ్మారు. ఇప్పుడు కోర్టులో ఈ విషయంగా ఏమి తేలినా సరే ప్రజల్లో అయితే టీటీడీలో గత ప్రభుత్వంలో చాలా వరకు అవకతవకలు జరిగాయి అనేది ప్రజల్లో చాలా ప్రగాఢంగా నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సిపి ఎంత కాముగా ఉంటే అంత మంచిది. దీనికి అనవసరమైన కౌంటర్ విమర్శలు ఇవ్వకుండా కోర్టులో ఏం జరిగితే అది జరగని అని వదిలేస్తే అది వైఎస్ఆర్సిపికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.